దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయములో మనము 12వ వచనం చూస్తే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. దేవుని వాక్యములో ఎంతో అద్భుతమైన విషయాలు మనం చదువుకున్నాం. 11 నుండి 14 వరకు ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇవి మనల్ని మేల్కొల్పే విషయాలు. ఎంత అద్భుతమైన విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత సమయమైనా మనం తీసుకోవడానికి చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటి అంధకార క్రియలు అంటే ఇక్కడ ఒక 6 విషయాలు చెప్పాడు 13లో. అలాగే గలతీ పత్రికలోనికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఒక 15 విషయాలు చెప్తాడు. అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు చూస్తే అక్కడ ఒక 15 విషయాలు చెప్తాడు. మనం ఇంగ్లీష్ బైబిల్లో 17 విషయాలు చూస్తాం. ఇంకొక 2 అనగా ఇక్కడ మనకు నరహత్యలు అనేది, అంటే ఈ 15లో ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా వ్యభిచారము అనే మాటను అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆ దుర్నీతిని గురించి మాట్లాడాడు, కానీ ఆ మాటను కూడా ఇంగ్లీష్ బైబిల్లో మెన్షన్ చేస్తాడు. అడల్టరీ అనే మాట అక్కడ మెన్షన్ చేస్తాడు. తర్వాత మర్డర్స్ అనే మాట కూడా ఉంటుంది. ఈ 2 ఎక్స్ట్రా మనకు కనబడతాయి. కాబట్టి ఏంటి ఈ విషయాలు అనేది చూస్తే, గలతీ 5:19 నుండి శరీర కార్యాలు చెప్పాడు. తర్వాత 21 వరకు ఆ విషయాలు చెప్పి తర్వాత ఏమంటున్నాడు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అనేది ఇక్కడ తెలియజేశాడు. ఎందుకు ఈ విషయాలు చెప్పాడు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. ఇంత ప్రత్యేకంగా ఒక్కొక్క మాట, అంటే 15 మాటలను మనము ఏ విధంగా ఆలోచించాలి? 15 విషయాలు మనం ఆలోచించేది ఇందులో 1-2 ఆలోచిస్తాం. 1-2 కాదు, లేక ఒక 3-4 కాదు. మరి మిగిలిన 11 విషయాల సంగతి ఏంటి? ఇట్టి వాటిని చేయువారు స్పష్టముగా చెప్తున్నాడు. ఇది స్పష్టం. వీటిని చేస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. మరి ఇవన్నీ రోజు మన మీద దాడి చేస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? రోజు మన మీద దాడి చేస్తున్నాయి. మనలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు మనం ఏం చేయాలంటే వెలుగు యొక్క ఆయుధాలు ధరించాలి. వెలుగున్న చోటికి చీకటి రాలేదు, కానీ వెలుగు ఎక్కడైతే ఉండదో అక్కడి నుండి అవకాశం ఏర్పడుతుంది. శత్రువు రాగలిగిన ఆ స్థలాల చుట్టూ కూడా ఏం చేస్తారు? భద్రత, అంటే రకరకాల భద్రత, రాలేకుండా 3 అంచెల భద్రత అన్నట్లుగా. ఆ తర్వాత చుట్టూ తీక్షణమైన వెలుగు, ఏ ఒక్కటైనా కనబడాలి కదా, తీక్షణమైన వెలుగు. బార్డర్స్ చుట్టూ కూడా తీక్షణమైన వెలుగు. అలాగే పర్యవేక్షణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎక్కడ ఉంటుంది? ఆవరణం చుట్టూ ఎక్కడి నుండి ఏది లోపల ఎంటర్ అవుతుంది అనేది. ఆ విధంగా అది భద్రత కొరకు మనం విషయాలు చూస్తున్నాం. మరి మన జీవితానికి సంబంధించి ఇలా బయట చుట్టూ ఆవరణం కాదు, హృదయం లోపల కూడా సమస్య ఉంది. మనకు చీకటి అనేదే లేకుండా మనం మొత్తం వెలుగుమయమై ఉండాలి. ఇది మనం గుర్తించాలి. సాతాను ఎక్కడి నుండి ప్రవేశించడానికి వాడు ప్రయత్నం చేస్తాడో అక్కడ ఏముండాలి? వెలుగు ఉండాలి. మీరు ఏం చేయాలంటే వెలుగు యొక్క ఆయుధములు ధరించండి. వెలుగును ధరించండి. వెలుగును ఆయుధముగా మీరు ధరించండి. ఆ వెలుగు యొక్క ఆయుధాలు అనే వాటిని చూస్తే మనం ఎఫెసీ పత్రికలో వెలుగును గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. తెస్సలోనిక పత్రికలో కూడా 1-2 మాటలు అయితే గుర్తు చేసుకుందాం.
ఇక్కడ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు ఇప్పుడు వెలుగు, ఇంతకు ముందు చీకటికి సంబంధించినవన్నీ ఉన్నాయి గనక మనము కాదనుకున్నా మనం చీకటి ఇంతకు ముందు మునుపు, కానీ ఇప్పుడు వెలుగు. ఎందుకంటే వెలుగైన ప్రభు యొద్దకు వచ్చాం. ఆయన వెంబడించేవాడు వెలుగును ధరించాడు, వెలుగును కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పాడు. యోహాను సువార్తలో 8:12 అనుకుంటాను, అక్కడ చెప్తాడు, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. కాబట్టి పూర్వము మనం చీకటి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాం అన్న విషయాన్ని చెప్పాడు. మనలా వెలుగు అంటే ఏంటి? ఆ వెలుగు ఫలాన్ని గురించి చెప్పాడు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము అను వాటిలో కనబడుతుంది అని చెప్పాడు. అలాగే ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంటే వెలుగు సంబంధులు ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తారు, దాన్ని తెలుసుకుంటారు, దాని మీద ఆసక్తి ఉంటుంది వారికి. వారి ఆసక్తి, ఇంతకు ముందు ఆసక్తి మనకేది ఇష్టం, మనుషులకి ఏది ఇష్టం, మనిషి ఏం కోరుకుంటూ ఉంటాడు, అసలు ఎక్కువ మంది ఏం కోరుకుంటూ ఉంటున్నారు, ఇది కదా మనం వెతికే విధానం. కానీ ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన యొక్క మార్గం మారింది, మన యొక్క ఆశలు మారాయి, మన యొక్క ఇష్టాలు మారాయి, మన యొక్క ఆశయాలు సాధించాలి, చేరుకోవాలి, పొందుకోవాలి. ఆశయాలు, లైఫ్ అంబిషన్స్ కూడా, జీవిత ఆశయాలు, జీవితంలో ఖచ్చితంగా సాధించాలి అని ఆ గురిగా పెట్టుకునే విషయాలు కూడా మొత్తం మారిపోయాయి. ఎందుకంటే మార్గమే పూర్తిగా మారిపోయింది. అది రక్షణలో జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. ప్రభువు యొక్క మార్గంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు మనం వెలుగు, ఇప్పుడు మనము చీకటి కాదు, మనము చీకటికి సంబంధించిన వారము కాదు. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి చూస్తే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, చీకటికి సంబంధించిన వ్యక్తులు కాదు. మీరు వెలుగు సంబంధులు, పగలు డేకు సంబంధించిన వారు, నైట్కు సంబంధించిన వారు కాదు. మీరు జీవితాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చూడండి ఎటువంటి అద్భుతమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. కనుక రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి. అలాగే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి, ధరించుకొని ఉండాలి. వెలుగు సంబంధమైన ఆయుధాలు మనం ధరించుకోవాలి. వెలుగు సంబంధమైన ఆయుధాలు లేకపోతే చీకటిని నువ్వు ఎదుర్కొనలేవు. అనేకులు ఎందుకు ఆగిపోయారు? దేవుని మార్గం కదా, పూర్తిగా మనల్ని ఒకవైపు వెళ్తున్న దాంట్లోండి పూర్తిగా 180 degreesలో ఇటువైపు ఉన్న ఫేస్ పూర్తిగా ఇటువైపు మారినట్లుగా దేవుడు మనల్ని మార్చేశాడు. ఇప్పుడు మార్గం నూతనమైనది, గురి నూతనమైనది, కనిపించే స్టేషన్స్ అది నూతనమైనది. అలా దేవుడు మనల్ని మార్చాడు. ఎందుకు అంటే మనం వెళ్ళే మార్గంలో మరణమే కాపరి. మరణమే అనగా నిత్య వేదన అది మనం గుర్తించాలి. అందుకే దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని కలుగజేశాడు. ఎందుకు మనం తిరిగాం? మనం రక్షణ పొందాం కదా, ఆ రక్షణ కోసం రక్షణార్థమైన జ్ఞానం కలిగించింది వాక్యం. ఆ విషయాల గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చీకటికి సంబంధించిన వారము కాదు. అంధకార క్రియలు విసర్జించి మనము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి అని వాక్యము తెలియజేస్తుంది. మనం ధరించుకోవాలి ఆయుధములు, వెలుగు యొక్క ఆయుధములు. ఎందుకు ఈ ఆయుధం? చీకటిని రానివ్వదు. ఇది చీకటిని రానివ్వదు, చీకటి నీ మీద పని చెయ్యనివ్వదు,
చీకటిలోని కార్యాలు నీ మీద పని చేయడానికి నిరంతరం యుద్ధం జరుగుతుంది, నిరంతర పోరాటం. మన పోరాడకపోయినా వాడు పోరాడతాడు. ఒక ఇద్దరు ఉన్నారనుకోండి పోరాటంలో, ఒక వ్యక్తి పోరాటంలో ఉన్నట్టు అనుకోవట్లేదు, రెండో వాడు కొడుతూనే ఉంటాడు, వీడు కుప్పగొలుతాడు. తర్వాత ఇతడు ఏం చేయాలి? ఇతడు ఆయుధం ధరించాలి. అప్పుడు ఎదుటివాడు దాడి చేసినా ఇతనికి ఏం కలగదు, నష్టం కలగదు. ఆయుధములు ధరించాలి. సాతాను చీకటికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు, శరీరానికి సంబంధించిన విషయాలు మన శరీర సంబంధం కాదు. ఒకప్పుడు శరీరమే మనం అనుకుని బ్రతికాం, కానీ ఇప్పుడు శరీరం కాదు నేను, యుగ యుగములు బ్రతికేవాడిని నేను కదా. ఇప్పుడు మనం అనుకునేది ఏంటి? శరీరం కాదు, ముక్కులో ఉన్న గాలి కాదు నేనంటే. నా కోసం దేవుడు ఒక శరీరాన్ని డిజైన్ చేస్తున్నాడు. 2 కొరింథీ 5:1 సార్ చదువుకుందాం. 2 కొరింథీ 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియోనైన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. మనకుంది. చేతి పని కాదు, మనుషుల చేతి పని కాదు, దేవుని చేతనే కట్టబడుతున్న, నిత్యము ఉండేటట్లుగా కట్టబడుతున్న, నిర్మించబడుతున్న నివాసము మన కొరకు పరలోకములో ఉంది. ఇది కూడా ఆయుధం. దీని గురించి మనం ఆయుధం దాంట్లో నేర్చుకునే దాంట్లో ఈ విషయం, ఈ 2 అంశాలు నేర్చుకుంటాం. కాబట్టి మన కొరకు ఉంది. మన శరీరం కాదు. మీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో అనేది కాదు మనది. అది శరీరం. కానీ నేను అనబడే వ్యక్తిని, ఆత్మ సంబంధిని, ఆత్మలో ఉన్నవాడను. శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఇంతకీ నీ యొక్క నివాసం ఎక్కడ? శరీరంలోనా, ఆత్మలోనా? మన రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తే 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఆత్మ స్వభావం ఉంది, శరీర స్వభావం ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ స్వభావము గలవారమే కానీ శరీర స్వభావము మనది కాదు. సాతాను శరీర స్వభావాన్ని మనలో, శరీర ఆలోచనలు తీసుకొస్తాడు, టచ్ అవుతాయి. అవన్నీ ఆలోచన తలంపులు వస్తాయి కానీ అవి నావి కాదు. ఆ ప్యాకింగ్ నాది కాదు, అది ఆత్మ సంబంధమైంది, నిత్యం ఉండేది, టైంపాస్ కార్యక్రమం కాదు. ఇంతలో కనబడి అంతలో నష్టపోయే ఈ జీవితానికి ఈ ప్రయాస, ఈ కష్టము, ఈ ఉప్పొంగడము, ఈ యొక్క ఆరాటము, ఈ పోరాటము, ఇదంతా కూడా 3 నాళ్ళ ముచ్చట కొరకైంది కాదు. దేవుని చేత అంగీకరించబడుట అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. అది చదువైనా, ఉద్యోగమైన, నివాసమైన, ప్రవర్తన అయినా, ఆఖరికి తలంపులు, హృదయంలో తీసుకునే నిర్ణయాలైనా దాని టార్గెట్ ఏంటి? బ్రతికి చావడానికి కాదు, చావును జయించడానికి. దాని టార్గెట్ ఏంటి? అది మనం పిలువబడి, మన శరీరం కాదు, మనం ఆత్మ. కాబట్టి ఇక్కడ ఫుట్ నోట్లో ఏం చెప్పాడు? 8వ అధ్యాయం 9వ వచనంలో రోమా పత్రికలో ఫుట్ నోట్లు ఏమన్నాడు? ఆత్మయందున్న వారే గాని శరీరమందు ఉన్నవారు కారు. చూసారా? శరీరము, ఆత్మ. నువ్వు దేంట్లో ఉన్నావు? దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తాడు? యేసు రక్తము ద్వారా. అది ఇక్కడ కార్యక్రమం. యేసు రక్తం ఎందుకు అంటే దేవుని ఆలయముగా మనం మారడానికి. అది మనం గుర్తించాలి. పరిశుద్ధ స్థలము, ఆయన నివసించదగిన స్థలముగా మనం ఎన్నటికి మారలేం. అందుకు యేసు రక్తం. ప్రభువు తన రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే ఆయన మనలోనికి వచ్చి నివాసం చేయడం ద్వారా మనల్ని పరిపూర్ణులుగా మార్చడానికి. మన ఎఫెసీ పత్రిక 2:22లో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి నివాస స్థలముగా ఉండడానికి
మనల్ని నిర్మిస్తున్నాడు. మన హృదయం అనే గదిని దేవుడికి సంతోషకరంగా నిర్మిస్తున్నాడు. ఆయన మేస్త్రి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పని మన హృదయం, మన జీవితం, మన శరీరం. ఆయన ఏం చేస్తాడు? ఆయనకిష్టమైన విధానములో తయారయ్యేంత వరకు మనతో నిమిత్తం లేకపోతే క్షణాల్లో చేసేస్తాడు. కానీ మనతో పని ఉంది. మనతో పని ఉంది. మనతో పని ఉంది. బలవంతముగా వంచి, మెడను నేలకు వంచి ఇలాంటి కార్యక్రమాలు కాదు దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో చేసేది. ఆయన దుఃఖపరచకు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకు. ఆయన నీకు దూరంగా వెళ్ళిపోయేటట్లుగా ఉండకు, ప్రవర్తించకు అనే విషయాలు మనం చూస్తాం. సున్నితమైన హృదయం తన పనిని ఎంతవరకైనా చేస్తాడు. చేయడానికే ఉన్నాడు. వచ్చినది ఎందుకు? దీనిని ఆయనకి ఇష్టంగా మార్చాలనే ఆ యొక్క టార్గెట్ మీద వచ్చాడు. అందుకే యేసు రక్తం. అది మనం గ్రహించాలి. దేవుడు చేసిన కార్యాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభువు తన ఆత్మ ద్వారా మనలో వచ్చి ఆయన నివాసం చేయడం, ఆయన ఉండి వెళ్ళడం కాదు, ఆయన ఇల్లుగా దీన్ని మార్చడం. ఎప్పుడైతే దేవుని ఇల్లుగా ఒకటి మారిందో, అనగా దేవుడు నేను ఉంటానిక్కడే అని స్టే చేయడానికి ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, అది దేవాలయం అవుతుంది. అందుకే మీరు దేవుని ఆలయం. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉండాలి అనుకున్నాడు. ఆయన ఉండేదే, ఆయన నివసించేదే. అది మనము గ్రహించాలి. కాబట్టి నీవు శరీరములో ఉన్న వ్యక్తివి కాదు. శరీరంలో కలుగుతున్నది. నేను దీనికోసం కాదు, దీని కొరకు కాదు, తినుట కొరకు, త్రాగుట కొరకు, సుఖించుట కొరకు, శరీర సంబంధమైన విషయాల కోసం కాదు నేనున్నది. శరీరం కొరకైన విషయాల కొరకు కాదు. మరి దేని కొరకు ఉన్నాం? నిరంతరం ఉండగలిగిన, దీనిని ఆపకుండా నిరంతరముగా నివసింప చేయగలిగిన ఆత్మలో మనం ఉన్నాం. ఆత్మలో మనం ఉన్నాం. కాబట్టి ఆత్మలో జరిగే ప్రతిదీ కూడా నిరంతరం ఉండేది, దేవుని చేత గుర్తింపు పొందేది, దేవుడు బహుమానం ఇచ్చేది. దాని మీద మన యొక్క లక్ష్యం ఉంది. శరీరం మీద కాదు. శరీరంలో ఉన్నవారము కాదు. మనం ఎక్కడున్నవారు? ఆత్మలో. కాబట్టి శరీరము పరిమితంగా కోరుకుంటుంది. శరీరం ఎంతవరకు కోరుకుంటుంది? పరిమితముగా, అంటే తాత్కాలికం. రక్షణ తాత్కాలికం కాదు. రక్షణ పొందిన వ్యక్తి తాత్కాలికంగా ఆలోచించడు, నిత్య జీవం కొరకే ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నిత్య జీవం కొరకు ఆలోచించే వ్యక్తి నిత్య జీవం కొరకు ఆలోచించకుండా మారాడో, దాడి జరిగింది. ఆయుధాలు లేవు అతనికి. వెలుగు ఎక్కడ లేదో చీకటి అక్కడికి వస్తుంది. వెలుగు కావాలి. వెలుగు కావాలి. వెలుగనగానే వాక్యం. మనకు అనుమానం ఏమీ లేదు. వెలుగనగానే ఏంటి? వాక్యం. వాక్యం ఎక్కడుంటుందో అక్కడ సాతాను రాలేడు. ఒకటి. రెండోది, వాక్యం ఉన్నంత వరకు వాడు రాలేడు. అలాగే వాక్యానికి నీవు విలువనిచ్చినంత వరకు వాడు రాలేడు. వాక్యానికి విలువనివ్వకపోతే మనం ఏదైనా తోటలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం, దేవుని వాక్యము, ఇదిగో ఈ చెట్టు యొక్క ఫలములు తినవద్దు. తినవచ్చు అనేది ఒకటి ఉంది. ఇదిగో ఈ చెట్టు కాకుండా దాని ప్రక్కన్న ఆ తోట మధ్యలో ఉన్న 2 చెట్లలో ఒకటి జీవవృక్ష ఫలం ఉంది, దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే దాని పక్కనున్న మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు యొక్క ఫలం ఉంది, దాన్ని నీవు తినకూడదు. ఇది ఆజ్ఞ. ఇది వాక్యం. ఆయన వాక్యాన్ని వారు గౌరవిస్తున్నంత వరకు సాతానుకు వాడి గుండెల్లో భయమే. వాడు దాసుడే, వీరి ఏలుబడి క్రింద ఉండేవాడే. వీరు చెప్పేదే వాడి జీవితంలో జరుగుతుంది, వాడు చేసేది కాదు. అది మనం గ్రహించాలి. దయ్యములు వణికి పారిపోవాల్సిందే దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నంత వరకు. ఎప్పుడైతే దేవుని వాక్యం తినవద్దు అన్న దాని విషయంలో స్ట్రిక్ట్గా లేకుండా బలహీనమై
ఉదాసీనంగా ప్రవర్తించడం ప్రారంభమైంది. యుద్ధం ద్వారానే అది జరుగుతుంది. వద్దన్న దాన్ని చూడడం జరిగింది. అసలు చూడాలి అనుకునే ముందు ఇంకొకటి జరుగుతుంది ఆలోచనలు. వెలుగు ఆయుధములు మనం ధరించాలి. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. మనము రాత్రి చాలా గడిచి పగలు సమీపమైంది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. వెలుగు యొక్క ఆయుధాలను మనము ధరించాలి. వెలుగు యొక్క ఆయుధం మనకు లేకపోతే చీకటి ప్రవేశిస్తుంది. వెలుగు అంటే వాక్యం. వాక్యానికి సంబంధించినవే మనము కలిగి ఉండాలి అనేది మనం గ్రహించాలి. వెలుగును గురించి కూడా అక్కడ చెప్పాడు కదా, మంచితనము గురించి చెప్పాడు, నీతి గురించి, సత్యం గురించి చెప్పాడు. అలాంటప్పుడు మనం సర్వాంగ కవచం అన్న దాంట్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ నీతి, సత్యము, అలాగే శిరస్త్రాణం గురించి కూడా చెప్పాడు, రక్షణ. వీటిని గురించి కూడా మనం తెలుసుకోవడం ద్వారా అటు సాతానుతో యుద్ధం, ఇటు వెలుగు సంబంధమైన ఆయుధములు ధరించడం అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే సాతాను ఉన్నంత వరకు వాడు పోరాడుతూ ఉంటాడు. కాబట్టి వాడు పోరాటం మన మీద ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే మనం చక్కగా ఆ కవచములు వాటిని ధరించి ఉండాలి. అప్పుడు అవకాశం ఉండదు. ధరించకపోతే ఇప్పుడు అవ్వ చూడాలి, వద్దు అన్న దాన్ని చూడాలి అని అనుకుంది. తినవద్దు అన్న దాన్ని చూడాలి అని అనుకుంది. చూడాలి అనుకునే లోపు, ఆ చూడ్డం ప్రారంభించే లోపు చాలా విషయాలు జరిగిపోయాయి. రక్షణ శిరస్త్రాణం గురించి మొట్టమొదటిగా నేర్చుకోవాలన్న సబ్జెక్టు. దాంట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనకు సమయము సరిపోదు, ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. రక్షణ అనేది శిరస్త్రాణం. శిరస్సు చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచనలు ఎక్కడ? ఇక్కడే ఉంటాయి. చూడడం ఎక్కడ? పరిశీలన చేయడం ఎక్కడ? ఇక్కడే ఉంది. వినడం ఎక్కడ? ఇక్కడే ఉంది. తలకు దెబ్బ తాకిన వాడికి చూపు కోల్పోతాడు, వినికిడి కోల్పోతాడు. అది మనం గుర్తించాలి. పాక్షికంగా దెబ్బతినే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొన్ని భాగాలు వాళ్ళు చూడలేరు, సైతాన్ దెబ్బ కొట్టాడు కాబట్టి కొన్ని రంగాలను వారు పరిశీలనలోకి తీసుకురాలేరు. వాటిని నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకు ఈ వ్యక్తి ఈ విషయాలు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ విషయాల మీద ఇతనికి అప్రమత్తత లేదు అని ఇతరులు అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి ఏమో వాటిని అసలే కేర్ చేయడం. ఎందుకు? తలకు దెబ్బ తాకింది కాబట్టి కొన్ని విభాగాలను చూడలేకపోతున్నాడు, ఆలోచించలేకపోతున్నాడు. అలాగే చెవులు మందగిస్తున్నాయి. కొన్ని విషయాలు నేను వినను అంటున్నాడు. నేను వినను. ఎందుకు వినవు? అది వాక్యం కాదా? అది దేవుని మాట కాదా? మరి దేవుని మాట ఏంటో చెప్పు. నేను వినను. కొన్ని విషయాల్లో వినను. ఎందుకు? ఆ చెవులు దెబ్బతిన్నాయి. చూడండి, శిరస్త్రాణము లేక ఏం జరుగుతూ ఉంటుందో పరిస్థితులు మనం ధరించాలి. వీటన్నిటి గురించి మనము కొంచెం లోతుగా కొంతవరకైనా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పూర్తిగా నేర్చుకోవాలంటే మనం చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనం కొంతవరకైతే నేర్చుకుందాం. వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. వెలుగు యొక్క ఆయుధాలు ధరించాలి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది గనుక మనం అంధకార క్రియలు విసర్జించాలి. అంధకార క్రియలతో ఎటువంటి సంబంధం లేకుండా చేసుకోవాలి. సరిపోలేదు అంతటితో, నీవు ఆయుధాలు ధరించాలి. వెలుగు యొక్క తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. ఎందుకంటే చీకటి నీ మీద దాడి చేయడానికి ఉంది. చీకటి సంబంధమైన ఆలోచనలు, చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి సంబంధమైన విషయాలను గురించి వాడు వినిపిస్తూ ఉంటాడు. నాకు సత్య సంబంధమైన విషయాలు ఉన్నాయి, నాకు వాక్య సంబంధమైన విషయాలు ఉన్నాయి, నాకు వెలుగు సంబంధమైన విషయాలు ఉన్నాయి అనేది మనం చెప్పాల్సిన విషయం. వాడు చీకటిలోవి ఆఫర్ చేస్తూ ఉంటాడు. అవసరం లేదు, నాకు వెలుగులో ఉన్నాయి. వెలుగులో ఏం లేదండి. అసలు మీకో సంగతి తెలుసా? సాతాను ఎప్పుడు కూడా డూప్లికేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి చేసి అది లేదు గనక. డూప్లికేట్ ఎవడైనా ఎందుకు చేస్తాడు? అంత మన దగ్గర లేదు, అంత అది చేసేది లేదు గనక ఇలాంటి పనులు చేస్తుంటాడు. అలా చేసే దాంట్లో ఎంత అసలైన క్వాలిటీ ఉండదు.
అసలైంది ఉండదు. ఇక సాతాను దగ్గర అసలే ఉండదు. వాడు మోసగాడు కాబట్టి వాడి దగ్గర అసలే ఉండదు. కానీ ఉన్నదాన్ని ఒకటి ఉన్నది కనుక దేవుని దగ్గర ఉన్నదాన్ని ఫోటో చూపించి వాడు దాని దగ్గర కూడా ఉన్నది అనుకుంటాడు. నిజానికి అది లేదు వాడి దగ్గర. జీవజల నదులు ఒక ఫోటో ఉందనుకోండి. ఆ నదిని చూస్తే నీకేమి నిండదు. ఆ నది దగ్గరికి నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. సాతాను కూడా చూపిస్తాడు. వాడి దగ్గర అసలు నదే లేదు. దానికి అడ్రస్సు వాడికి తెలీదు. వాడిని రానియ్యరు కూడా. కాబట్టి వాడు ఎంతో తెలివిగా మోసం చేస్తూ ఉంటాడు. ఆ చీకటి సంబంధమైన విషయాలని ఆఫర్ చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వాడు ఆఫర్ చేస్తే కొంతమంది ఐగుప్తుల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఏం జరిగింది వీళ్ళు? కనాను గురించి కదా వీరు ఆలోచించాల్సింది. కనానులు పాలు తేనెలు ప్రవహించేది. తర్వాత రక్షణానందం ఉండాలి కదా. రక్షణానందం లేదు. నువ్వు ఇప్పుడు ఫరోకు నేనింకా దాసుడను కాను, పరమ కానానుకు హక్కుదారుడను అని గంభీరంగా పాడాల్సిన వ్యక్తులు బానిసత్వములో మ్రగ్గుతున్న దాన్ని తరతరాలు నువ్వేమవుతావో తెలుసు అక్కడ ఉంటే బానిసవే. బానిసవే. బానిస బ్రతుకే. నీ జీవితం మొత్తం కూడా నీ శ్రమ, నీ నీ కష్టము మొత్తము కూడా తిండి కొరకు మాత్రమే. ఆ తిండి తినడం ద్వారా కూడా నీకేం గొప్పతనం రాదు. అక్కడే చచ్చిపోతావు. కానీ దేవునిలో నీకు నిరీక్షణ ఉంది. ఆ యొక్క కనాను కోసం ఆలోచించకుండా ఐగుప్తు కోసం ఆలోచిస్తున్నారేంటి? సాతాను ఆఫర్ తీసుకొచ్చాడు. ఎవ్వరికీ తెలియదు. వాడు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడికి? వాడు ఐగుప్తులో ఉండే ఐగుప్తును వాడు కూడా దాటాడు. వీళ్ళ కోసం వచ్చేసాడు. ఎర్ర సముద్రాన్ని వాడు కూడా ఇప్పుడు దాటినట్టు. ఈ రకంగా ఆలోచించుకోండి. అంటే వాడు దాటాడు, వీళ్ళు దాటడానికి, వాడు దాటడానికి, వాడి జీవితంలో ఏం దాటలేదు. ఇలా శోధించడానికి వచ్చిన వాడి గురించి మీతో మాట్లాడుతున్నాను. శోధించడానికి అరణ్యంలో కూడా వచ్చాడు వాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? వారి మనస్సుల్లో ఉండవలసిన ఆలోచనలను వారిలో లేనప్పుడు వీటిని ప్రవేశపెట్టాడు. ఐగుప్తు ఎందుకు? బానిసత్వం కదా. బానిసత్వం కదా, కఠినత్వం కదా. వారు ఇచ్చే పనే ఉదయం నుండి సాయంకాలం పడుతుంది. అలాంటప్పుడు అంత పని వారు మీద పెడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో ఏం చేశారు? మీకు సామాగ్రి కూడా ఇవ్వం, వాటిని సమకూర్చుకోవాలి. అలాగే రోజు ఇటుకల లెక్క ఎంత ఉందో దాన్ని, ఇటుకల మట్టి తొక్కడమా? ఆ దృశ్యాన్ని చూడండి. వారి జీవితం అంతా బానిసత్వంలో. వారు దేవుని పిల్లల, వారి పితరులను గురించి ఆలోచిస్తే దేవుడు ఆకాశం నుండి మాట్లాడా? ఇప్పుడేంటి వీళ్ళ పరిస్థితి? నోవహు సంతానంగా చూస్తే వీరెవరు? షేము సంతానం. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని మొట్టమొదటిగా చూస్తాం ఆ మాట. మిగిలిన వారందరూ వీరికి దాసులు, బానిసలుగా ఉండవలసిన వ్యక్తులు. మిగిలిన సహోదరులు, లేక అక్కడ ఉన్న మరొక వ్యక్తి ఉన్నాడు, యాపేతు సహోదరుడు. అయితే హాము అనేవారు వీరికి ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. కానీ వీరు హాము దేశంలో ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు, ఆ హాము దేశస్థులు వీరికి బానిసలుగా ఉండాల్సిన వారికి వీళ్ళు బానిసలుగా ఉన్నారు. ఏంటి? మన పితరులు ఏంటి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏంటి? వాళ్ళ స్థానం ఏంటి? వాళ్ళ ముందు రాజులు సాగిల పడ్డారు. ఈరోజు ఆ దేవుడు ఈరోజు ఏ స్థానంలో ఉండాలి? దేవుడు వారిని విడిపించాడు. స్వేచ్ఛగా ఒక చోట నేను ఈరోజు స్వేచ్ఛగా ఉండాలి అని స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న పరిస్థితే లేదు. ఎందుకంటే అధికారము క్రింద బానిసత్వములో వారు బ్రతకాల్సిన పరిస్థితి. స్వేచ్ఛగా ఒక చోట కూర్చొని హాయిగా మాట్లాడుకోగలిగిన లేదది. మరి దాని గురించి ఆలోచిస్తున్నారేంటి? ఐగుప్తుని గురించి అరణ్యంలోకి వచ్చాక ఎప్పుడు ఆ సాతాను ఎప్పుడు మిమ్మల్ని విజిట్ చేశాడు? ఎవరికి తెలియదు. లోపల ఎందుకు లోపల వచ్చాయి? అక్కడ కనాను సంబంధించిన విషయాలు ఉండాలి. దేవుడు నన్ను నడిపించే ప్రదేశం. ఇక్కడ ఆకలి దప్పులు, ఇక్కడ బాధలు, ఇక్కడ కష్టం అంతా జీరో అయిపోవడం, ఇక్కడ సంపాదన అంతా ఇక్కడే. మనం దేన్ని తీసుకొని పోలేము. కాబట్టి మన ఆలోచనలు ఎక్కడ ఉండాలి? అదిగో అక్కడ ఉంది నా నిరీక్షణ, అక్కడ ఉంది నా యొక్క ఆశ. దేవుని చేతిలో ఉంది నా జీతం. దేవుడు నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ ఏ సమస్య ఉందో
దాని విషయంలో 100% ఆనందించగలిగిన, అతిశయించగలిగిన దాన్ని దేవుడు నా కోసం చేస్తున్నాడు. అది నేను ఆలోచించాలి. నేను ఆలోచించాలి. ఇక్కడ దానికి పరిష్కారం అక్కడ ఉంది. దేవుని చేతుల్లో ఉంది. దేవుని ఏర్పాట్లో ఉంది. ఇక్కడ రోగం నన్ను తాకుతుందా? రోగం తాకలేని దాన్ని దేవుడు పెడుతున్నాడు. ఇక్కడ పరిస్థితి ఎలాంటిదో చూడ్డానికి దేవుడు మనల్ని సంచరింపజేస్తున్నాడు. అయితే ఈ పరిస్థితి నాకు నిజం కాదు, మిగిలిన వారికి నిజం. నాకేంటంటే అదిగో దాన్ని గురించి తెలుసుకోవడానికి, దాని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దీని గుండా నన్ను నడిపిస్తున్నాడు దేవుడు. మరణం గుండా ఎందుకు నేను నడుస్తున్నాను? రోగాల గుండా నేను ఎందుకు నడుస్తున్నాను? శ్రమల గుండా నేను ఎందుకు నడుస్తున్నాను? నాకెందుకు కష్టములు, నాకెందుకు సమస్యలు, నాకెందుకు సిలువ నెత్తుకొని ప్రతిరోజు వెంబడించడం? అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, లోకం యొక్క పరిస్థితి నీకు అర్థం కావాలి. నీది అలా కాదు. దీని కొరకు అక్కడ నీకు నిరీక్షణ ఉంది. నీ కొరకు దేవుని ఏర్పాటు ఏంటో నువ్వు ఆలోచించాలి. నీవెంత ధన్యుడవో నువ్వు ఆలోచించాలి. దేవుని నిన్ను పిలిచిన పిలుపును బట్టి నువ్వు ఎటువంటి స్థానంలో ఉన్నావో ఆలోచించాలి. అదే లోకం అయితే ఇదే జీవితం, ఇదే మనది అని లోకం అనుకుంటూ ఉంది. అలాగే మనం నడుస్తున్న మార్గంలో ప్రతి కష్టము ద్వారా దేవుడు నీ కొరకు మహిమనివ్వాలనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? చాలు. ఏంటి, మనం ఇక్కడ పొందేదే చాలు అనుకుంటున్నాడు. దేవుడు ఇక్కడ పొందేది కాదు, ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమనివ్వాలనుకుంటున్నాడు దేవుడు. మనం ఇక్కడ జీవించే జీవితం ద్వారా దేవుడు జీతాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అది మహిమ. అది మంటికి సంబంధించింది కాదు, మంటి పాలయ్యేది కాదు. అందుకు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి సాతాను మనల్ని ఆ చీకటి సంబంధమైన విషయాల్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడ నిరీక్షణ లేదు, అక్కడ కష్టం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే కదా ఈ రక్షణ అద్భుతం ఎందుకు జరిగింది, ఈ రక్షణార్థమైన జ్ఞానం ఎందుకు కలిగింది, ఈ మార్గంలోనికి ఎందుకు వచ్చాం, ఆ జీవితం మొత్తాన్ని వద్దని ఎందుకు అనుకున్నాం. అక్కడ ఏమున్నా 50 సంవత్సరాలు చూసి, 30 సంవత్సరాలను చూసి, 40 సంవత్సరాలను చూసి, ఆఖరికి 50 తర్వాత అనుకోలేదు. ఎందుకంటే తెలిసిపోయింది మనకు ఆ మార్గం ఏంటో. ఈ మార్గంలో బుద్ధుడు కలిగింది కదా జ్ఞానం. గౌతమ్ సిద్ధార్థ్ అనే వ్యక్తికి ఎలా కలిగింది? ఈ మార్గం గురించి ఆలోచించాడు. ఈ మార్గంలో కష్టం అంతా జీరో, ప్రయాసంతా జీరో. దేని కొరకు పరుగులు ఎత్తుతున్నాడో, దేన్ని పొందుకొని, కిరీటం పొందుకొని, బహుమానం పొందుకొని అతిశయిస్తున్నాడో అది జీరో. ఇదంతా మొత్తం జీరోనే. జీరో వద్దు, నాకు పైన ఏదన్నా కావాలంటే ఇక్కడ ఇది మాత్రం కాదు రూటు. ఈ రూట్ కాదు. ఈ రూట్లో అంతా మనుషులు, మానవ జ్ఞానం. కాబట్టి ఈ రూట్ అంతా స్వస్తి పలకాలి. ఎందుకంటే ఇది జీరో. 1 అయినా జీరో, 100 అయినా జీరో, 1000 అయినా జీరో, నువ్వు కనుగొనబోయేదైనా జీరోనే. కాబట్టి జీరో కోసం అయితే ఇక్కడే ఉండొచ్చు కదా. జీరో కొరకు కాబట్టి నేను ఏదైనా చేయాలంటే అది దేవుని గూర్చిన ధ్యానం, ఆలోచన. అక్కడ నేను కనుగొనగలను అతీతమైన సంగతులు. అలా మనకు జ్ఞానోదయం కలిగించాడు దేవుడు. రక్షణలో అద్భుతం కలిగింది. ఇది జీరో అని మనం తెలుసుకున్నాం. లాస్ట్కు తెలుసుకోవాల్సిన మనము ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఆ టైం అంతా మనకి ఇప్పుడు నిత్య జీవం కొరకు దొరికింది. కొంతమందికి లాస్ట్కు తెలుస్తుంది. ఆ లాస్ట్ కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. ఆ లాస్ట్కు తెలియడంలో కూడా చాలా విషయాలు దోహదపడతాయి. వారు ఎక్కడో పశ్చాత్తాపడి ఉండాలి, ఎక్కడో వారి కొరకు వెల చెల్లించి ఉండాలి. అర్థమవుతుందా? వీళ్ళు జ్ఞానం లేకుండా తిరుగుతున్నా వీళ్ళ కొరకు ఏడ్చే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎవరో ఒకరు ఉండాలి. దాన్ని బట్టి విశేషమైన కృప దొరుకుతుంది. అదైనా ఒట్టిగా దొరకదు. అది మీరు గ్రహించాలి. కాబట్టి మనకి ఇప్పుడు టైం అంతా దొరికింది. టైం అంతా జీరో కొరకు పెట్టాల్సిన మనము టైం అంతా ఇప్పుడు దేవుడు ఇచ్చే మహిమ, ఆయన మహిమనివ్వాలనుకుంటున్నాడు. అడుగడుగున తరిగిపోని సంపద. మహిమ అంటే తరగని సంపద. అది తరిగిపోదు. అది మంటి పాలు కాదు, దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. మనము మంటి పాలు అయ్యేదే కోరుకుంటాం కదా. ఏం చేసినా, దేని సాధించినా మంటి పాలు అయ్యేదే. మంటి పాలు కాకుండా ఉండగలిగేది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అదే వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ దేవుని మాట వినక. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే. ఏ భేదము లేదు, అందరూ దేవుని మాట వినక
ఏమవుతున్నారు? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఇవ్వాలనుకునే మహిమను పొందలేకపోతున్నారు. కారణం పాపం. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు చెప్పిన దాన్ని వినకపోవడం. అదే దేవుడు చెప్పింది వినగలిగితే మహిమ దొరుకుతుంది నీకు. ఇక్కడ దొరికేది కాదు, మంటిపాలయ్యేదే కాదు. ఇది నీడ. అసలైన జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. అసలైన ధనాన్ని, ఈ ధనం పేరేంటి? అస్థిరమైన ధనం. దీనికి దేవుడు పెట్టిన పేరు. అలాగే మన యొక్క డబ్బును దోచుకునే ఆ ప్లేసులకు చినిగిపోయే సంచులు, దీనికి పెట్టిన పేరు దేవుడు. అక్షయమైన ధనము, చినిగిపోని సంచులు అని చెప్పాడు అక్కడ. దాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే దేవుడు కూడా నీ పనిని గుర్తిస్తున్నాడు. దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తే నీకు జీతం ఇచ్చేవాడు దేవుడు. అలాంటప్పుడు ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, ఇంట్లో కానీ, బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు అంటాడు కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. ఏంటి దీవెనలు? కూర్చుంటే దీవెన ఏంటి, నిలబడితే దీవెన ఏంటి, బయటికి పోతే దీవెన ఏంటి? మరీ ఓవర్గా ఉంది కదా అన్నట్టు ఉంటే, మరీ ఓవర్ కాదు, మరి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటండి, శాపం కూడా అలా ఉంది కదా. శాపాన్ని చూసినప్పుడు దీవెన కూడా ఉందని నువ్వు తెలుసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు ఆయాసం, లోపలికి వచ్చినప్పుడు మూలిగే నక్క మీద, ఈ సామెతలన్నీ చూసాయి కదా. పెనములో నుండి పొయ్యిలోకి, మరి అవి ఉన్నప్పుడు దీవెనలు కూడా అలా ఉంటాయి కదా. దీవెనలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఆయాసపడుతుండగా దేవుడు నీ కొరకు ఒక అతిశయ కిరీటాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. అవి కూడా ఉంటాయి. మరి బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు దీవెన నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించాలి. వెలుగు సంబంధమైనవి మనకు విస్తారమైన నిరీక్షణ కలగజేస్తాయి. ఈ లోక సంబంధమైనది నీకు నిరీక్షణ కలిగించవు. నువ్వు వెళ్ళిపోతావు, ఏమి లేనివాడుకు నువ్వు వెళ్ళిపోతావు. అది మాత్రం ఇక్కడే ఉంటుంది. దాని కొరకు పడిన కష్టము అదే కష్టం. ప్రార్థన కొరకు పడి ఉంటే, ఒక గంటసేపు ప్రార్థనలో ఉండుంటే చాలు. దీని కొరకైతే ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు లెక్క కట్టండి. చూడండి, అసలు టైంనే లెక్క చేయం మనం. ఎటువంటి విషయాల కోసం? ధనం కొరకు కూడా టైం లెక్క చేయాలి. ధనం కోసం కూడా టైం లెక్క చేయాలి. టైంని ఎక్కడ లెక్క చేయకూడదో తెలుసా? అక్షయమైన ధనం కోసం, దేవుని సన్నిధిలో ఉండుట, దేవుని నుండి జీతం పొందుట అన్నదానికి నువ్వు టైంను లెక్క చేయకూడదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించాలి. వెలుగయ్యున్న వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వెలుగు ఉండాలి, వాక్యం ఉండాలి. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అన్ని విషయాల్లో, ఆలోచనలో వాక్యము, మన యొక్క పని విషయంలో వాక్యము, కుటుంబపరమైన విషయాల్లో వాక్యం, అన్నిటిలోనికి వాక్యం వచ్చేసింది. వాక్యాన్ని మనం ధరించాలి. వాక్యం ధరిస్తే సాతానుకు అవకాశము ఉండదు. కాబట్టి అతేజ సంబంధమైన యుద్ధోపకరణములను మనం ధరించి దేవుని వాక్యమును కలిగి ఉండాలి. ఎక్కడ వాక్యం లేదో అక్కడ వాక్యం యుద్ధకు రావాలి. ఎక్కడ వాక్యం లేదో అక్కడ నీవు వేచి ఉండాలి. దేవుడు మాట్లాడే అంతవరకు నేను వేచి ఉంటాను. సమూయేలు ప్రవక్త రాలేదు, నేనే చూసుకుంటాను అంతా అనుకుంటున్నాడు సౌలు. నువ్వు చూసుకో. సమూయేలు ప్రవక్త రాకపోతే వాళ్ళు వచ్చి మీద పడితే యుద్ధం చేస్తాం, అంతవరకే. వాళ్ళు వచ్చి మీద పడే అంతవరకు మేము వెయిట్ చేస్తాం అని ఉండాలి. చేయగలిగిందే చేయాలి. అంతవరకు దేవుడు ఏ విషయాలు చెప్పాడో అంతవరకు ఉండాలి. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విషయంలో, చిత్తాన్ని బయలుపరచని విషయంలో, ప్రభువునికి ఏది ఇష్టమో ప్రీతికరమో పరీక్షించి తెలుసుకోనప్పుడు అందులోకి ఎంటర్ అవుతే అదే కావాలి సాతానుకు. మన కొన్ని విషయాల్లో అది ఏమి కాదు అనుకుంటాం, కానీ అందులో సాతాను ఎంటర్ అవుతే ఏం కాకపోవడం ఏంటి? మీకు అర్థమైందా? జీవితమే తలక్రిందులైపోతుంది. అందుకే దేవుడు వద్దు అనేది ఎందుకు? కొన్ని విషయాల్లో వెలుగు లేకుండా ఏముంది చీకట్లో అంతకుముందు అడిగేసి అప్పుడు కాపాడాడు దేవుడు. ఇప్పుడు అడిగేసావనుకో, అక్కడ ముళ్ళు ఉందనుకోండి, అప్పుడు ఏదో కాలేసి తీసినట్టు కాదు. ఇప్పుడు బాగుపడడానికి టైం పట్టడమే కాదు, విలవిల్లాడుతూ ఉండాలి, వేదన పడుతూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, నొప్పి భరిస్తూ ఉండాలి. ఆ దేవుడు పెట్టలేదు.
నువ్వే ఏం కాదు అనుకున్నావు. టార్చ్ లైట్ రానివ్వు, అప్పటి వరకు ఆగుదామంటే ఏమవుద్ది? వెళ్ళి మోకాలు పగులు కొట్టుకోండి ఎందుకు? వెళ్ళి కాలు జారి పడడం ఎందుకు? మోతి ముక్కు అంటారు కదా, పగలు కొట్టుకోవడం ఎందుకు? చీకట్లో వెలుగు లేకుండా, వాక్యం లేకుండా చేసే పనుల ద్వారా నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? దేవుడు జీతం ఇవ్వాలనుకుంటున్నాడు ఆ పనికి. నీవేమో దానికి బదులుగా శాపాన్ని తెచ్చుకోవడం, దేవుడు ఇవ్వని జీవితాన్ని తెచ్చుకోవడం, ఆయాసముతో, కష్టముతో వ్యర్థము చేసుకోవడం. అదే స్థానంలో నీకు సమకాలికులుగా ఉన్నవారు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సరైన ఆలోచనల ద్వారా వారు ముందుకెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పినప్పుడు మనకు బాధ కలుగుతుంది. వారు నీలాంటి వారే. కానీ ఆ రోజు నువ్వు ఈ నిర్ణయం చేసావు, వారు ఆ నిర్ణయం చేశారు. వారు ప్రార్థన కొరకు నిర్ణయం చేశారు, వారు దేవుడి ప్రజలతో ప్రార్థించడానికి నిర్ణయం చేశారు, వారు వాక్యం వచ్చే వరకు ఆగుదాం అనుకున్నారు, ఇంకేం చేయలేదు. నువ్వు ఆగలేదు. వాళ్ళు పైన ఉండడానికి కారణం అది, నువ్వు క్రింద ఉండడానికి కారణం అది. ఏమీ లేదు, వాళ్ళు ఆగారు, నువ్వు ఆగలేదు, అంతే. చూసారా? చాలా మంది ముందుకెళ్ళి ఏదో సాధిస్తాం అనుకుంటే ఏం సాధించావని దేవుడు అడిగితే అప్పటికి ఏమి ఉండదు. మనము అందుకే వేచి ఉండాలి. వాక్యం వచ్చేంత వరకు దేవుని చిత్తం, ప్రభువునకేది ఇష్టకరమో ప్రీతికరమైనదో వెలుగు సంబంధుల వలె ఏం చేయాలి? పరీక్షించాలి. ఈరోజు అన్యజనుల ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు. ఒకప్పుడు మన జీవితం ఏంటో తెలుసా? శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడం అనేది చీకట్లో మన జీవితం. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, వారితో కలిసి మనమందరము, ఎవరితో? లోకముతో కలిసి, ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునే వారితో కలిసి. 2:3లో చూస్తే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎలా ఉన్నాం? దైవోగ్రత. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడంతో కాలేదు కదా, దేవుని ముందు నిలబడాలి, దేవుడి కోపానికి గురి కావాలి, అది కూడా ఉంది. దానికి బదులుగా దేవుడు మెచ్చుకునే దాంట్లోకి దేవుడు మనకు పిలిచాడు. ఎలాగూ ప్రతి వ్యక్తి నిలబడాలి దేవుని ముందు. దేవుని కాదన్న వ్యక్తి అయినా, దేవుడు లేడు అనుకున్న వ్యక్తి అయినా, దేవుడు కాదనుకున్న వ్యక్తి అయినా నిలబడాలి దేవుని ముందు. తప్పదు కదా. సత్యాన్ని కాదంటే ఎదుర్కోక తప్పదు. సత్యాన్ని జీవించినంత వరకు ప్రక్కకు నెట్టివేస్తే సత్యం ముందు మోకరించి నిలబడక తప్పదు. అది మనం గుర్తించాలి. కాబట్టి అంతకు ముందు మనం ఈ విధంగా ఉన్నాం. ఏంటి? శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడమే మన పద్ధతి. కానీ ఇప్పుడు అది కాదు. ప్రభుకి ఏది ఇష్టం? తిరిగిపోయాం మనం. శరీరం నుండి, మనసు నుండి తిరిగి మనం ఇప్పుడు ఆత్మలో ఉన్నాం. నశించిపోయే దానికోసం కాదు. దేవుడు గుర్తించేది కావాలి, దేవుడు మెచ్చుకునేది కావాలి, దేవుడు అంగీకరించేది కావాలి, దేవుడు జీతం ఇచ్చేది కావాలి. అది కదా రక్షణ అంటే. వెలుగు సంబంధులంటే, పగటి సంబంధులంటే అంత వెలుగులో ఉన్నదాన్నే మనం అంగీకరిస్తాం. అది వెలుగులో ఉండాలి. వెలుగులో లేని దాన్ని మనం అంగీకరించామనుకోండి, అదే అంధకార క్రియలను విసర్జించి వెలుగు ఆయుధములు ధరించుకోమనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన వెలుగు సంబంధుల వలె దేవుని వాక్యం వచ్చేంత వరకు రాని విషయాల్లో ఆగాలి. అక్కడ ఆగి ఏం చేయాలి? ప్రభుకి ఏది ప్రీతికరమైంది, ప్రభు ఏది అంగీకరిస్తాడని తెలుసుకోవాలి. తెలుసుకునేంత వరకు అడుగు వేయకూడదు. దేవుడు బయలుపరిచిన విషయాల్లో నువ్వు కొనసాగుతూ ఉండాలి. ఏది దేవుని చిత్తం అని దేవుడు చెప్పాడో ఆ కార్యక్రమాలు చాలు. ప్రస్తుతానికి నువ్వు తెలుసుకోని విషయంలో నీవు ప్రార్థన చేయి, దేవుడు నీకు తెలియజేస్తాడు. కానీ ఏదేమైనా నేను అడిగేస్తా అంటే అలా దెబ్బతిన్నవారు ఎంతో మంది ఉన్నారు. దానికంటే కూడా నువ్వు వేచి ఉండు. ఎంత సమయమైనా వేచి ఉండు.